రెండో సెగ్మెంట్ లో చూద్దాం ఫోరం రివార్డ్స్. మీ డేటాబేస్ ఎప్పుడైతే మీరు ఇన్విటేషన్ ద్వారా పెంచుకుంటా ఉంటారో అప్పుడే ఈ ఫోరం రివార్డ్స్ అనేది మీకు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫోరం రివార్డ్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయండి. మీ పర్ఫార్మెన్స్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ పర్ఫార్మెన్స్ వాల్యూస్ ఎట్లా వస్తాయి అది చూద్దాం మనం. మీ ఫోరంలో ఎంతమంది ఫ్రీగా సైన్ అప్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి మీకు 0 పర్ఫార్మెన్స్ వాల్యూ వస్తాయి. మీ ఫోరం నుండి ఎంతమంది 100 GB పర్చేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి 10 పీవీస్ వస్తాయి. 300 పర్చేజ్ చేసిన వాళ్ళ దగ్గర నుండి 27 అండ్ 80 రీగల్ పర్చేజ్ చేసిన దగ్గర నుండి 84 అండ్ 2 TB 1 TB 2 TB పర్చేజ్ చేసిన వాళ్ళ దగ్గర నుండి 168 పర్ఫార్మెన్స్ వాల్యూలు వస్తాయి. రైట్, ఇవి ఎలా క్యాల్కులేట్ అవుతాయి, ఎలా ఇన్కమ్ వస్తుంది? ఫస్ట్ మనం నోవిస్ గురించి మాట్లాడుకుందాం. సో శశి గారు, నోవిస్ ఎవరు? ఫ్రీగా సైన్ అప్ చేసిన వ్యక్తి నోవిస్ అంటే. రైట్, ఫ్రీగా సైన్ అప్ చేసిన వ్యక్తి క్లౌడ్ అయితే పర్చేజ్ చేయలే కదా. కానీ మనము ప్రమోషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నాము. ఈ ఫ్రీగా సైన్ అప్ చేసిన వ్యక్తి 5 GB వాడే వ్యక్తి క్లౌడ్ పర్చేజ్ చేయకపోవచ్చు, బట్ ప్రమోషన్ అయితే చేయవచ్చు కదా. ఈయనేం చేసిండు, ప్రమోషన్ చేసిండు. ప్రమోషన్ చేసినప్పుడు ఎట్లయితే ఫోరంలు క్రియేట్ అవుతాయో ఈయనకు కూడా క్రియేట్ అవుతాయి ఫోరంలు. ఏ ఫోరం, బి ఫోరం అని 2 ఫోరంలు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 2 ఫోరంలు ఎవరు ఉన్నారు? కస్టమర్స్ ఉన్నారండి, ఇన్విటేషన్ సైన్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన క్లౌడ్ తీసుకోలేదు, బట్ ఈయన ద్వారా వచ్చిన వ్యక్తులు క్లౌడ్ తీసుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే ఏ ఫోరంలో ఒక 100, బి ఫోరంలో ఒక 100 పీవీ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఈ నోవిస్ కూడా £1 ఇస్తుంది కంపెనీ. సో నోవిస్ రూపాయి కూడా పెట్టలేదండి, గుర్తుపెట్టుకోండి. రూపాయి కూడా పెట్టలేదు, జస్ట్ సైన్ అప్ చేసి ప్రమోషన్ చేసిండు అంతే. సో ప్రమోషన్ చేసిన నోవిస్ కూడా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. ఇదే నోవిస్ 5 GB ఆయనకు సరిపోవట్లేదు, 100 GB తీసుకున్నాడు. ఆయన 100 GB తీసుకున్న తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసిండు. అప్పుడు ఈ క్యాడెట్ వ్యక్తికి 10 పీవీ మీద £1 ఇస్తుంది. ఎప్పుడైతే 10 పీవీ జనరేట్ అవుతాయో అప్పుడు £1. పర్ డే 5 లక్షల రూపాయలు మీరు ఈ క్లౌడ్ షాప్ నుండి తీసుకోవచ్చు, ఈ క్లౌడ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవచ్చు. రైట్, అలాగే స్టైపెండ్, మనం స్కాలర్షిప్ చేసిన వాళ్ళకు స్టైపెండ్ కూడా ఇస్తున్నాం. జనరల్ గా 10 పీవీ తీసుకున్న వాళ్ళకి £1 ఇస్తాం. కానీ ఆ వ్యక్తి నియాన్ స్కాలర్ అయితే ఆ వ్యక్తికి స్టైపెండ్ రూపంలో £2 వస్తాయి. అంటే £1 ఫోరం రివార్డ్ ప్లస్ £1 స్టైపెండ్. ఇలా ఆయన ఇన్కమ్ 2,40,000 అయ్యేసరికి స్టైపెండ్ అని వస్తుంది. అంటే 1,20,000 రూపాయలు ఆయన ఫోరం రివార్డ్ తీసుకుంటే 1,20,000 రూపాయలు అదనంగా కంపెనీ స్టైపెండ్ ఇవ్వడం జరిగింది నియాన్ స్కాలర్ అయితే. రైట్, ఫోరం రివార్డ్ ఎందుకు పెట్టినాం సార్? ఇక్కడ ఉన్న చాలా మంది, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర, చాలా మంది దగ్గర టైం ఉంటది అండ్ ఆ వ్యక్తి ఎఫర్ట్ కూడా పెట్టగలుగుతాడు, పని చేయగలుగుతాడు. బట్ స్టార్టింగ్ లో మనకి ఇబ్బంది ఏమవుతుంది సార్? మనీది, డబ్బులు ఇబ్బంది అవుతాయి మనకు. అందుకే ఈ ఫోరం రివార్డ్ ను పెట్టడం జరిగింది. డే వన్ నుంచి మీరు దీంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ఇలా సైన్ అప్ చేశారు, 100 GB తీసుకున్నారు, 100 GB ప్రమోట్ చేస్తున్నారు, 10 పీవీ అయినా మీకు £1 వచ్చేది. త్రూ అవుట్ వరల్డ్ వైడ్ డేటాబేస్ చేసుకోవడానికి మీకు ఇది సపోర్ట్ చేస్తుంది, ఫ్యూల్ లాగా మీకు మిమ్మల్ని ముందుకు పంపించడానికి పనిచేస్తుంది. థర్డ్ సెగ్మెంట్ గోల్డ్ లొవిషన్ అండి. గోల్డ్ థర్డ్ సెగ్మెంట్ లో ఉంది. గ్లోరిఫైయింగ్ షీల్డింగ్. మీకు తెలుసు గోల్డ్ అనేది ఒక మనకు సెక్యూర్ లాగా ఉంటది, ఫ్యామిలీ సెక్యూర్ లాగా. ఎలిజిబిలిటీ ఏంటిదండి? క్యాడెట్ 100 GB తీసుకున్న వ్యక్తికి మాత్రమే ఈ గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రమోషన్ మీద, నోవిస్ కాదు. ఓకే, సో గోల్డ్ ఎలిజిబిలిటీ క్యాడెట్ కు జెస్పర్ నుండి స్టార్ట్ అవుతుంది. గోల్డ్ ఫస్ట్ లెవెల్ జెస్పర్ మనది 32,000 మీ 2 ఫోరంలు కలిపి 32,000 పర్ఫార్మెన్స్ వాల్యూ పీవీస్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అప్పుడు మీరు
జస్పర్ అవుతారు. జస్పర్ కి 3,00,000 రూపాయల గోల్డ్ మీరు పర్చేజ్ చేయొచ్చు ఫ్రీగా, గిఫ్ట్ గా కంపెనీ నుండి. ఆ పర్చేసింగ్ ఎలా జరుగుతుంది అది కూడా మీరు లాస్ట్ నేను వీడియో చూపెడతాను. సో దీనికి టైం 270 రోజులు అండి, 270 days మీకు టైమింగ్ ఉంది. రైట్, 2 days 3 nights 2 nights 3 days సెలబ్రేషన్ తో పాటు వాటికనే మీకు గోల్డ్ పర్చేజ్ చేసి ఇవ్వదు. ఒక సెలబ్రేషన్ ఉంటుంది ఒక మంచి డెస్టినేషన్ లో. అంబర్ కి మీ ఫోరం లో ముగ్గురు జస్పర్లు కావాలి. ఎక్కడ ఏ డెప్త్ అయినా ఎక్కడైనా 6,00,000 రూపాయల గోల్డ్ మీరు తీసుకుంటారు. 540 రోజుల సమయం మీ దగ్గర ఉంది. అండ్ 2 nights 3 days సెలబ్రేషన్ తో పాటు పర్ల్ 3 అంబర్ కావాలి మీకు. 9,00,000 గోల్డ్ ప్లస్ 6,00,000 కార్. 750 రోజుల సమయం మీ దగ్గర ఉంది. 3 nights 4 days సెలబ్రేషన్ తో పాటు. టోపాజ్ ముగ్గురు పర్ల్ కావాలి. 21,00,000 గోల్డ్ మీరు తీసుకుంటారు. 930 రోజుల సమయం అండ్ 3 nights 4 days సెలబ్రేషన్ తో పాటు. రూబీ ఇద్దరు టోపాజ్ కావాలి. 41,00,000 గోల్డ్, 1080 రోజుల సమయం మీ దగ్గర ఉంది అండ్ 3 nights 4 days సెలబ్రేషన్ తో పాటు. సఫైర్ ఇద్దరు రూబీ కావాలి. 81,00,000 గోల్డ్ మీరు పర్చేజ్ చేస్తారు. 1200 రోజుల సమయం మీ దగ్గర అవైలబుల్ ఉంది. 3 nights 4 days సెలబ్రేషన్ తో పాటు. ఇక్కడ వరకు చాలా మంది అంటే ఎట్లా అంటే మన మైండ్ సార్ కొంచెం ఆపండి, ఇంకా మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. బట్ ఇదంతా కూడా ప్రమోషన్ మీద డిపెండ్ ఉన్నది, మీ ప్రమోషన్ మీద. 1200 రోజులు అంటే ఎంత సార్? 3.5 సంవత్సరాలు దరిదాపు. నేను చెప్పినట్టు 3 నుంచి 5 సంవత్సరాల కాలం ఇది ఎస్టాబ్లిష్మెంట్ కూడా పడుతుంది. అయినప్పటికీ ఈ టైం లిమిట్ ఉంది సార్, మరి అయిపోతే ఎట్లా అన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం కంపెనీ ఇస్తుంది. ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని వట్టిగానే నిరుత్సాహపరచకుండా టైం ఫ్రీ జోన్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ టైం ఫ్రీ జోన్ లో 100% విన్నింగ్ ప్రాబబిలిటీ తోటి ఆ వ్యక్తి ఇకపై వచ్చే ఈ 3 ఎమరాల్డ్, ఇద్దరు సఫైర్ కావాలి. 1,41,00,000 గోల్డ్ పర్చేజ్ చేస్తారు మీరు అండ్ 81,00,000 రూపాయల మర్సిడీస్ కార్ తీసుకుంటారు. ఎనీ టైం లిమిట్ ఇక్కడ నుండి లేదు. 5 nights 6 days సెలబ్రేషన్ తో పాటు ఈ ప్రోగ్రామ్ జరిగింది. డైమండ్ ఇద్దరు ఎమరాల్డ్ కావాలి. 3,21,00,000 రూపాయల గోల్డ్ మీరు పర్చేజ్ చేస్తారు అండ్ 1 కోటి రూపాయల BMW కార్ తీసుకుంటారు. ఎనీ టైం లిమిట్ లేదు. ఇది 100% క్రాస్ చేసుకోవాల్సిందే మీరు. అండ్ డాప్రెడ్ క్రౌన్ లాస్ట్ 2 డైమండ్స్ గోల్డ్ 7,20,00,000 రూపాయల గోల్డ్ అండ్ 7,20,00,000 రూపాయల రోల్స్ రాయ్స్ కార్ మీరు తీసుకుంటారు. పీరియడ్ ఎనీ టైం లిమిట్ లేదు. 5 nights 6 days సెలబ్రేషన్ తో పాటు. సో ఇప్పటి వరకు మొత్తం మీరు 22,50,00,000 అప్రాక్సిమేట్లీ గోల్డ్ ప్రమోషన్ మీద తీసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది, మీరు దీనిలోకి ఎంట్రీ కావాల్సింది కేవలం 100 GB క్లౌడ్ ను పర్చేజ్ చేసుకొని ఈ గోల్డ్ కు అర్హులు కావచ్చు మీరు ప్రమోషన్. రైట్, లగ్జరీ అకలాడ్ ఏదైతుందో ఈ లగ్జరీ అకలాడ్ లో 3 కార్లు విత్ మోడల్ నంబర్ కంపెనీ చెప్పేసింది, మోడల్ నంబర్ తో సహా. ఎవరైతే డాబ్యాంక్ ఎమరాల్డ్ కంప్లీట్ చేస్తారో ఆయనకు 81,00,000 రూపాయల మర్సిడీస్ బెంజ్ GLE మోడల్ నంబర్ గుర్తుపెట్టుకోండి, GLE. డాబ్యాంక్ డైమండ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో BMW X7 కోటి రూపాయల వర్త్ బండి. అండ్ డాప్రెడ్ క్రౌన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 7,20,00,000 రూపాయల రోల్స్ రాయ్స్, అది రోల్స్ రాయ్స్ గోస్ట్. ఓకే, సో ఈ 3 ఏ పొజిషన్ లో ఉన్నాయంటే టైం ఫ్రీ జోన్ లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా ఈ 3టిని అచీవ్ చేయవచ్చు, ఎందుకంటే టైం లిమిట్ లేదు ఈ 3టికి. రైట్, సో చాలా మంది ఇట్లా ప్లాన్ చూసుకోరి ఎక్కడ ఏది అనేది ఇది మీకు అవైలబుల్ ఉంటది, మీకు అందుబాటులో ఉంటది. ఓకే, ఒక టేబుల్లో 22.50 22,50,00,000 గోల్డ్ మీరు గిఫ్ట్ గా తీసుకోవచ్చు. దీంట్లో కూడా నెవర్ మిస్ ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది, చాలా మంచి ఆప్షన్ ఇది. ఒకవేళ మీరు జస్పర్ మిస్ అయ్యారు అనుకోండి 270 రోజులలో,
270 రోజుల్లో జస్పర్ మిస్ అయ్యారు. బాధపడాల్సిన అవసరం అసలే లేదు. మీరు నెక్స్ట్ వచ్చే ఏదైతే మన అంబర్ ఉందో దాన్ని కరెక్ట్ టైంలో మీరు అచీవ్ చేయండి. జస్పర్ కు సంబంధించిన 50% గోల్డ్ ను మీరు మళ్ళీ తీసుకుంటారు. రైట్? సో ఇది నెవర్ మిస్ ఆప్షన్. అండ్ కన్క్లూజన్, ఎందుకు మనం గోల్డ్ పెట్టడం జరిగింది? గోల్డ్ అనేది మీకు మంచిగా తెలుసు, ఒక ప్రెస్టీజ్ ఇండికేటర్ అనేది. గోల్డ్, 1 కిలో గోల్డ్ మీ దగ్గర ఉన్నా అనుకోండి, మన ఛాతీ ఇట్లా టైట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా, అది పెళ్ళి అయినా ఇంకా ఏదైనా కూడా ఈ గోల్డ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనకు. అండ్ మీకు ఇంకోటి, ఈ రేట్ అనేది గోల్డ్ది ఎప్పుడు కూడా సడన్లీ పడిపోదండి. 30-40 వేలు దిగిపోయింది సడన్లీ అనేది ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం, మెడికల్స్ సంబంధించి ఏ ప్రాబ్లం అయినా కూడా ఇది మీకు ఒక ఫ్యామిలీ సెక్యూర్ లాగా పనిచేస్తుంది. అందుకే మనం గోల్డ్ పెట్టడం జరిగింది. రైట్? చాప్టర్ 4 విరాసత్. ఇది కూడా ఒక మంచి చాప్టర్ అండి. మీకు తెలుసు ఇవాళ రేపు షాపింగ్ ట్రెండ్ నడుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా షాపింగ్ ట్రెండ్ నడుస్తుంది. దీంట్లో మనం ఎన్నో రకాల ప్రొడక్ట్ పిలిపించినాం, ఎన్నో రకాల ఫుడ్ పిలిపించినాం, మనం ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాప్ లో ఇన్కమ్ ఆపర్చునిటీ లేదండి. మనకు సర్వీస్ బేస్డ్ అప్లికేషన్స్ ఇవన్నీ. మీకు మిమ్మల్ని పార్ట్నర్ కానీ లేదా షేర్ హోల్డర్ కానీ ఈ యాప్లు ఏవి కూడా చేయలేదు. రైట్? అండ్ దీంట్లో ఎవరు ఎప్పుడు పర్చేసింగ్ ఫస్ట్ చేసారు అండ్ ఎవరు లాస్ట్ చేయబోతున్నారు అంటే, ఇంకో కొన్ని రోజుల తర్వాత ఒక పర్చేసింగ్ జరిగింది, దాని తర్వాత ఈ కామర్స్ ఇండస్ట్రీలో పర్చేసింగ్ జరగదు, క్లోజ్ అవుతుంది అని మనం చెప్పలేము. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ షాపింగ్ ఈజ్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వని ఈ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటది ఎప్పటికి కూడా ఆన్లైన్ షాపింగ్ అనేది. సో దీంట్లో మన ఇన్నోవేషన్ ఏంటిది, మా ఇన్నోవేషన్ ఏంటిది? సో మా ఇన్నోవేషన్ వన్ యాప్, ఇది మా మార్కెట్ ప్లేస్. దీంట్లో మీకు ట్రావెల్ కు సంబంధించి లైఫ్ స్టైల్, హాస్పిటాలిటీ, గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కోట్ల ప్రొడక్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. విత్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, టాటా క్లిక్, బుక్ మై షో, మేక్ మై ట్రిప్, యూబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, రకరకాలు ఈ మార్కెట్ ప్లేస్ ఏదైతే ఉందో ఇదే మన ఈ మాల్. నేను మీకు ఏ ఎలక్ట్రానిక్ మాల్, బి ఎలక్ట్రానిక్ మాల్ అని చెప్పినా కదా, ఇదే మన ఈ మాల్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈ మాల్ లో మీ 2 ఫోరం కు సంబంధించిన కస్టమర్ బేస్ ఉంది కదా. మీరు ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చి ఈ కస్టమర్ బేస్ తయారు చేసారో, ఈ కస్టమర్ బేస్ లో ఉన్న వ్యక్తులు ఫస్ట్ క్లౌడ్ కొంటారు. క్లౌడ్ కొంటే పర్ డే 5 లక్షలు క్లౌడ్ మీద మీకు వస్తుంది మాక్సిమం. అదే వ్యక్తులు ఈ ఆన్లైన్ షాపింగ్ చేస్తారు వన్ యాప్ ద్వారా. వాళ్ళు ఎప్పుడెప్పుడు షాపింగ్ చేస్తారో అప్పుడప్పుడు మీకు సంబంధించిన డీబీ పాయింట్ క్రియేట్ అవుతాయి నా బ్యాంక్ లో. సో ప్రతి యాక్టివిటీ మీద మీకు రెవెన్యూ షేర్ అవుతుంది. ఇలా ఈ మాల్ లో ఎవరైతే లక్షల కస్టమర్స్ ఉంటారో వీళ్ళు లాయల్ కస్టమర్స్ అండి. లాయల్ కస్టమర్స్ ఎందుకన్నామంటే, మనము మీరు దా బ్యాంక్ వన్ యాప్ లో ఎప్పుడైతే పర్చేసింగ్ చేస్తారో అప్పుడు మీ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ పెట్టనవసరం లేదు. మీరు కేవలం మీ దా బ్యాంక్ లో ఏవైతే పాయింట్స్ జనరేట్ అయినాయో ఆ పాయింట్స్ తోటి డైరెక్ట్ పర్చేసింగ్ చేయగలుగుతారు. ఆ పాయింట్సే మనీ రూపంలో యూజ్ అవుతాయి మీకు అప్పుడు. సో అందరూ దా బ్యాంక్ నుంచి పాయింట్ తీసి పర్చేసింగ్ చేస్తారు, అందుకే లాయల్ కస్టమర్స్ అన్నారు. రైట్? షాపింగ్ ఫర్ ఎవర్, ఎర్నింగ్ ఫర్ ఎవర్. షాపింగ్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు, ఎర్నింగ్ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు. రైట్? ఇక్కడ కన్క్లూడ్ చూడండి, విరాసత్. చాలా మంది మైండ్ లో చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, చాలా రకాలు. సార్ వాళ్ళైతే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నది, వాళ్ళ దగ్గర మైండ్ ఉంటే వాళ్ళు తయారు చేసిరు, క్రియేట్ చేసిరు, సంపాదించారు. మనకి ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ అండి. మీరు ఫేస్బుక్ టెక్నాలజీని నమ్మితే మీరు యోనెట్ టెక్నాలజీని నమ్మాల్సిందే. మీరు అమెజాన్ టెక్నాలజీని నమ్మితే మీరు వన్ యాప్ టెక్నాలజీని నమ్మాల్సి. టెక్నాలజీలో తేడా లేదండి, సేమ్ టెక్నాలజీ. కాకపోతే ఇక్కడ ఇండివిజువల్ కి డేటాబేస్ చేయడం అండ్ ఆ ఇండివిజువల్ డేటాబేస్ కు సంబంధించిన వ్యక్తులు ఈ వన్ యాప్ లో యాక్టివిటీ చేయడం వల్ల
వన్ యాప్ కు పోయే అమౌంట్ నుంచి ఎంతో కొంత మీకు షేర్ అవుతుంది. సింపుల్ గా ఇక్కడ ఎటువంటి డౌట్లు ఏమైనా పెట్టుకోకుండా జస్ట్ మీరు ఫస్ట్ స్కాలర్ అవ్వండి. ఏదైతే ఫస్ట్ స్కాలర్షిప్ ఉంది కదా, ఫస్ట్ స్కాలర్ అవ్వండి. స్కాలర్ అయితే మీకు అక్కడ కూర్చున్నప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. అప్పుడు మీరు క్లారిటీ అవుతుంది. ఫస్ట్ స్కాలర్ అవ్వండి. స్కాలర్ కావడానికి ఎలా అంటే మీరు ఒక్కరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్క వ్యక్తి మీకు స్కాలర్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళ తర్వాత వాళ్ళ సీనియర్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరన్నారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, నేను మీకు హెల్ప్ చేస్తా. అండ్ ఇంకా మీకు హెల్ప్ చేయడానికి మన దగ్గర మన యూనివర్సిటీ ఆఫ్ సక్సెస్ NCIL నెటిజన్స్ క్రీడ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మీకు అందుబాటులో ఉంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్కాలర్ అవుతారో లేదా మీ ఫోరంలో ఎవరైతే స్కాలర్ అవుతారో వీళ్ళను ఒక దగ్గరికి 1 night 2 days సెమినార్ కు పిలుస్తుంది. సో అక్కడికి మీరు వాళ్ళని పంపించడమే. అక్కడ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఆయన చెక్కుతున్నాడు చూడండి, అంటే ఒక వ్యక్తిని ఒక స్పీకర్ గా తయారు చేయడం, దీనికి సంబంధించిన నాలెడ్జ్ అక్కడ నియాన్ స్కాలర్ కి ఇవ్వడం జరిగింది. మీరు పిక్చర్ లో చూసే ఈ విధంగా అక్కడ ట్రైనింగ్స్ జరుగుతాయి. దాని తర్వాత సిల్వర్ స్కాలర్స్ కి హై లెవెల్ ట్రైనింగ్, లీడర్షిప్ స్కిల్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తున్నారు. లాస్ట్ ఏదైతే ఈ HL ఉందో ఇది హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎదురుగా అదే ఏరియాలో నోవోటల్ ఉంది. మీ అందరికీ తెలుసు నోవోటల్ 5 star ప్రాపర్టీ. సో లాస్ట్ HL అక్కడ జరిగింది. సో ఇలా ఒక మంచి ప్రాపర్టీలో మంచి స్కిల్స్ మీ డెవలప్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ మీ ఫోరంలో వ్యక్తిని ఇది అచీవ్ చేపించి అక్కడ కూర్చుంటే పెట్టాలి అంతే. 2 nights 3 days సంబంధించిన ఈ సెమినార్. అలాగే డ్రీమ్స్ జరుగుతాయి. డ్రీమ్స్ ఇంటర్నేషనల్ సెమినార్. దా బ్యాంక్ ఆల్రెడీ 2 డ్రీమ్స్ ను కంప్లీట్ చేసుకున్నది. డ్రీమ్ దుబాయ్, డ్రీమ్ థైలాండ్. తర్వాత డ్రీమ్ రష్యా అనౌన్స్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా వల్ల మనకు పోలేకపోయినాం. ఇప్పుడు డ్రీమ్ సింగపూర్ రాబోతుంది ఫ్యూచర్ లో. సో ఇవి ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతాయి. ఇది అంతటి కోసం మీరు ఒక చిన్న జర్నీని కంప్లీట్ చేయాలి. సింపుల్ జర్నీ. మీరు ఫస్ట్ ఈఓనెట్ యూజర్ కాండి, సైన్ అప్ చేయండి. తర్వాత ఈ ఈఓనెట్ ని ప్రైమరీ యాప్ కింద మలుచుకోండి. ప్రైమరీ యాప్ అంటే ఇప్పుడు మీరు ఎవరికి ఏ షేర్ చేయాలన్నా వెంటనే వాట్సాప్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నుండి మీరు ఈఓనెట్ సైన్ అప్ చేసిన తర్వాత మీ సీనియర్ బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే పిలిపించారో ఆయనతోటి మీరు ఈఓనెట్ లో చాట్ చేయండి. హాయ్ అని, లేదా ఫోటోలు షేర్ చేయండి, వీడియో కాలింగ్ చేయండి. ఇవన్నీ కూడా ఈఓనెట్ ద్వారా చేయండి. తర్వాత కన్సెంట్ ఇస్తారు. మీరు దా బ్యాంక్ లోకి వస్తారు. దా బ్యాంక్ లో డిసైడ్ కాండి మీరు 100 GB కావాలా, 300 GB కావాలా, లేదా 1 TB కావాలా, 2 TB కావాలా. ఇది మీ ఇష్టం. మీరు ఎంత క్లౌడ్ తీసుకోవచ్చు. రైట్. తర్వాత మీ ఇన్విటేషన్ ను చాలా మందికి ఇవ్వండి. చాలా మందికి మీ కాంటాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అక్కడికి మీ ఇన్విటేషన్ ఇవ్వండి. మీ విడ్త్ పెరిగిద్ది, వాళ్లకు సపోర్ట్ చేయండి, మీ డెప్త్ పెరిగిద్ది. దెన్ మీరు స్కాలర్ అవుతారు. సింపుల్. ఈ చిన్న జర్నీ, ఈ యాత్రను మీరు కంప్లీట్ చేయవచ్చు. దెన్ వీఆర్ వెయిటింగ్